హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్ గాని, డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఇది ముందు వీడియోలో మొక్కమల క్లాత్‌తో డిజైన్ చేసిన ఫ్లవర్ డిజైన్. ముందుగా న్యూస్ పేపర్ తీసుకోవాలి. దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింది సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్గా ఉంటేనే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే ముడతల కింద వర్క్ పర్ఫెక్ట్గా రాదు. సెంటర్లో క్లాత్ టైట్గా ఉండేలా సెట్ చేసుకోండి. గట్టిగా లాగితే క్లాత్ ఈ విధంగా షేడ్స్ వస్తుంది. క్లాత్ షేడ్ రాకుండా ఉండాలంటే ఎంబ్రాయిడింగ్ చక్రానికి టేపు లేదా థ్రెడ్ని చుట్టుకుంటే క్లాత్ సాఫ్ట్గా షేడ్ రాకుండా వస్తుంది. బ్లౌజెస్ మీద ట్రై చేసేటప్పుడు ఆ విధంగా ట్రై చేయండి. నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేపు డ్రా చేస్తున్నాను. ఇలా పేపర్ మిర్రర్స్ని తీసుకోవాలి. మీకు నచ్చిన పేపర్ మిర్రర్స్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోండి. పేపర్ మిర్రర్స్తో ముందు వీడియోస్లో ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూపించాను. మళ్ళీ అడుగుచున్నారు కాబట్టి నేను ఈ విధంగా మళ్ళీ మిర్రర్తో ఏ విధంగా డ్రా చేసుకుని అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ నార్మల్ మిషన్తో చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మిర్రర్ని తీసుకుని మిర్రర్తో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. దాన్ని మిర్రర్ చుట్టూరు రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇలా గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మిర్రర్కి ఎంత గ్యాప్ ఉందో కూడా చూసుకోవాలి. ఈ విధంగా మిర్రర్ చుట్టూరు ఒక రౌండ్ సర్కిల్ డ్రా చేసుకోండి. రఫ్గా మీకు కావాలంటే ఒక అట్టను తీసుకుని అట్ట మీద డ్రా చేసుకుని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డ్రా చేసుకోండి. నేనైతే స్ట్రైట్గా మిర్రర్తోనే డ్రా చేస్తున్నాను. మీరైతే ఒక అట్టను తీసుకుని అట్టతో మిర్రర్ ఇప్పుడు నేను క్లాత్ మీద ఏ విధంగా డ్రా చేస్తున్నానో అలాగా అట్ట మీద డ్రా చేసుకుని అప్పుడు ఆ అట్టని ఇలాగా నెక్ చుట్టూరు పెట్టుకుని డ్రా చేసుకుంటే అవి పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే రఫ్ క్లాత్ మీద కాబట్టి ఈ విధంగా స్ట్రైట్గానే డ్రా చేసి చూపిస్తున్నాను. మీకు ఏ విధంగా డ్రా చేయాలో అన్నది తెలుసుకోవాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. ఇలా రౌండ్ షేపు సెంటర్లో రౌండ్ అండ్ పై రౌండ్ డ్రా చేసుకుని అట్టను అప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసుకోవచ్చు. అప్పుడు డిస్టెన్స్ చూసుకోని అవసరం లేదు. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. మీరు వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది నార్మల్ మిషన్తో ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో. ఇలా ప్లెయిన్గా ఉండాలి. ప్లేట్ కొంతమందికి చిన్న చిన్న నట్స్ ఉంటున్నాయి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా జస్ట్ పెట్టుకుని ప్లేట్ని మూవ్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ చాలామంది కావాలంటున్నారు. ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. చాలామందికి సెండ్ చేశాను. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోండి. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి 2 కలర్స్ని తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ తీసుకుని అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్స్ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్స్ని బాబిన్స్కి ఎక్కించుకోవాలి. పైన దారం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ దారం తెగిపోకుండా ఉండడానికి ఈ విధంగా లూజ్గా సెట్ చేసుకుని పెట్టుకోవాలి. కింద సైడ్ బాబిన్లో దారం సేమ్ ఎలాగుందో అలాగే పెట్టుకోవాలి. దీన్ని లూజ్ అండ్ టైట్ చేయని అవసరం లేదు. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ దారం తెగిపోకుండా ఉండడం కోసం లూజ్గా సెట్ చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న రౌండ్ సర్కిల్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్లోగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీరు హాఫ్ ఈ విధంగా కొద్దిగా స్టిచ్ చేసుకోవచ్చు లేదా రౌండ్ చుట్టూరు రౌండ్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెంగా స్టిచ్ చేసుకుంటూ రౌండ్ సర్కిల్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే నార్మల్ మిషన్తో కానీ ఏ మిషన్తో అయినా ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ముందుగా ట్రై చేసిన వాళ్ళు ఈ ఎంబ్రాయిడింగ్ చక్రం స్లోగా మూవ్ చేయడం ఎలాగో ట్రై చేసిన తర్వాతే బ్లౌజెస్ మీద ట్రై చేయండి. నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ విప్పాలంటే కష్టం. స్టిచ్ చేసేటప్పుడే పర్ఫెక్ట్గా డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోండి. ముందుగా రఫ్ క్లాత్ మీద ట్రై చేస్తే అది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే బ్లౌజెస్ మీద ట్రై చేయండి. ఇలా రౌండ్ సర్కిల్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. సెంటర్లో మిర్రర్ని పెట్టుకోవాలి. అది ఎడ్జ్ స్టైల్లో రౌండ్ సర్కిల్ వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇటు సైడ్ కొంచెం రౌండ్ సర్కిల్ రాలేదు. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని రౌండ్ సర్కిల్ వచ్చేలాగా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి.
ఈ మిర్రర్ వర్క్స్ ఎటువంటి బ్లౌజెస్ కన్నా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ హెవీగా కూడా చేసుకోవచ్చు. ఇలా సెంటర్లో పెట్టుకుని చూసుకుని సరిపోయిన తర్వాత మీరు వేరే కలర్ని తీసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే పింక్ కలర్ని షేడ్ ఇవ్వడం కోసం స్టిచ్ చేస్తున్నాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోండి. మీరు ఇంకా హెవీ లుక్గా కావాలంటే ఈ పింక్ కలర్ ప్లేస్లో గోల్డెన్ పూసల్ని అండ్ సిల్వర్ పూసలను లేదా స్టోన్ లైన్స్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అవి లాస్ట్న చూపిస్తాను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో. ఓన్లీ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఫినిషింగ్ స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ సర్కిల్ పర్ఫెక్ట్గా పింక్ కలర్తో ఫిల్ చేసుకోవాలి. షేడ్ ఇవ్వడం బట్టి ఆ డిజైన్ హెవీ లుక్గా కనిపిస్తుంది. మీరు ఫుల్గా నార్మల్ మిషన్తో చేసిన బ్లౌజ్ వీడియోస్ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. కట్ వర్క్స్ డిఫరెంట్ టైప్స్ డిజైన్స్ నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సింపుల్గా కావాలంటే సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు హెవీ లుక్గా కావాలంటే ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ లైన్స్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు తీసుకున్న మిర్రర్ వర్క్ డిజైన్ బట్టి డిజైన్ చేసుకోవచ్చు. మీకు అర్థం అవడం కోసం నేను ఒక 3-4 స్టిచ్ చేసి చూపిస్తున్నాను. వీటిలో డిఫరెంట్ టైప్స్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెంటర్లో ఇలాగ ఫ్లవర్గా స్టిచ్ చేసుకుని సెంటర్లో లైన్స్ని కూడా ఫిల్ చేసుకోవచ్చు. లేదా ఓన్లీ కుందమ్స్ని అంటించుకోవాలంటే ఈ విధంగా గ్యాప్ ఉంచుకోవాలి. కుందమ్స్ అంటించుకోకపోతే ఈ విధంగా 3 లైన్స్ని సెంటర్లో స్టిచ్ చేసుకోవచ్చు. కుందమ్స్ అంటించుకోవాలనుకున్న వాళ్ళు ఫిల్ చేసుకోని అవసరం లేదు. సింపుల్గా కావాలంటే ఇలా 3 లైన్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఈ విధంగా మొత్తము ఫ్లవర్ని ఇలా ఫిల్ చేసుకోవచ్చు. మీకు కుందమ్స్ కావాలంటే కుందమ్స్తో అంటించుకోవచ్చు. లేదా ఓన్లీ థ్రెడ్తో కావాలంటే ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు. డిజైన్ బట్టి మీకు హెవీ లుక్ కావాలి, కుందమ్స్ యూజ్ చేసుకోవాలంటే సెంటర్లో ఫిల్ చేయకుండా కుందమ్స్కి గ్యాప్ ఉంచుకుని లేదా గోల్డెన్ పూసలు సిల్వర్ గొట్టాలని వేటినైనా స్టిచ్ చేసుకోవచ్చు. అవి స్టిచ్ చేసుకోవాలంటే ఇలా గ్యాప్ ఉంచుకుని స్టిచ్ చేసుకోవాలి. దగ్గరగా మొత్తం ఈ విధంగా ఉంటుంది వర్క్. పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్తో చేసినట్టే అండ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది. మగ్గం వర్క్ అన్నా ఊడిపోతుందేమో కానీ ఈ నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ అయితే అస్సలు ఊడిపోదు. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. వర్క్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు 2-3 వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చుట్టూరు ఇలా స్టోన్ లైన్ని 1 లైన్ అంటించుకోవచ్చు. లేదా ఇలా డబల్ లైన్స్ కూడా అంటించుకోవచ్చు. మీకు లేకపోతే ఈ మిర్రర్ చుట్టూరు ఈ కుందమ్స్ని ఎలా అంటించానో సేమ్ అలాగే ఇలా గోల్డెన్ పూసల్ని అలాగే గోల్డెన్ గొట్టాలని స్టోన్స్ కుందమ్స్ ఇలా వేటినన్నా ఆ మిర్రర్ చుట్టూరు డిజైన్ చేసుకోవచ్చు. ఓన్లీ సింపుల్గా కావాలంటే ముందు చూపించినట్టుగా ఉంచుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్లో మిర్రర్ వర్క్ని డిజైన్ చేసుకోవచ్చు. మిర్రర్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పిక్స్లో చూపించిన విధంగా కూడా మిర్రర్ వర్క్ని సింపుల్గా బ్లౌజెస్ మీద అండ్ డ్రెస్సెస్ నెక్స్ మీద డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.